హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు పంచాది రోజా అందజేసిన అంశంగా కమ్యూనిస్టులే మా రక్త సంబంధీకులు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. కమ్యూనిస్టులే మాకు రక్త సంబంధీకులు, పంచాది రోజా ఆమె విరచిత అంశం. ఇక వినండి. శ్రీకాకుళం గిరిజనోద్యమ అమరులు పంచాది నిర్మల కృష్ణమూర్తి గారుల కుమార్తె పంచాది రోజా కమ్యూనిస్టు ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కమ్యూనిస్టులు పట్టించుకోవటం లేదంటూ ఆ మధ్య కొంచెం సిగ్గుగా ఉంది కామ్రేడ్స్ పేరిట చెరుకూరి సత్యనారాయణ చేసిన ఆరోపణలు పంచాది రోజా గారిని ఎంతో బాధించాయట. అందుకు ప్రతిస్పందనగా ఈ అంశం రాస్తున్నారు. శ్రీకాకుళం గిరిజనోద్యమంలో పంచాది రోజా గారు చెప్తూ, మా అమ్మా నాన్నలు పంచాది నిర్మల, పంచాది కృష్ణమూర్తి అమరులు అయ్యారు. నాకు 5 ఏళ్ళు నిండగానే, దాదాపు ఈ అంశం జీవిత స్వగతంగానమాట, నాకు 5 ఏళ్ళు నిండగానే మా నాన్నను 1969 మే 27న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో కాల్చి చంపింది. కొద్ది వారాల తర్వాత మా అమ్మ నన్ను, తమ్ముణ్ణి మా తాతగారి ఇంటి వద్ద ఉంచి తిరిగి ఉద్యమంలో పాల్గొనటానికి వెళ్ళింది. పోలీసులు ఆమెను అదే ఏడాది డిసెంబర్ 22న పంచాది నిర్మలను పొట్టన పెట్టుకున్నారు. అప్పటికి మా తమ్ముడు ఏడాది బాలుడు. మాలాగే ఇంకెంతోమంది పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరినో లేదా ఏ ఒక్కరినో కోల్పోయిన వారు ఉన్నారు. అటువంటి బిడ్డలను, కుటుంబాలను కమ్యూనిస్టు పార్టీలు పట్టించుకోవటం లేదని నిందించటం ఎంతవరకు సబబు అని ఆలోచిస్తే, ఈ రాష్ట్రంలో 1962 నుంచి 1978 వరకు కమ్యూనిస్టులకు గడ్డు రోజులే. కమ్యూనిస్టు ఉద్యమం 2 సార్లు నిలువునా చీలిపోయిన కాలం అది. నక్సలైట్ ఉద్యమ అణచివేత పేరిట 1969 నుంచి 71 మధ్య ప్రభుత్వం వారిపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. ఎమర్జెన్సీ కాలంలో కమ్యూనిస్టులే కాక యావత్ ప్రజాతంత్ర శక్తులకు రాష్ట్రం ఓ బందికానాలా మారింది. 1969 నుంచి 1971 మధ్య దొరికిన వారిని దొరికినట్లుగా కొండల్లోకి, అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చివేశారు. వేలాది మందిని జైళ్లలో కుక్కారు. సమాజంలో స్వేచ్ఛగా తిరగలేని అతి క్లిష్టమైన పరిస్థితులను ఆనాడు కమ్యూనిస్టులు ఎదుర్కొన్నారు. కానీ అట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలను కోల్పోయిన తమ సహచరుల కుటుంబాలకు, పిల్లలకు చేయూతనందించాలని చాలామంది కమ్యూనిస్టు నేతలు కృషి చేశారు. కామ్రేడ్ తరిమిల నాగిరెడ్డి, మరికొంతమంది నేతలు, నాకు పేర్లు సరిగా గుర్తులేవు కానీ, ఆనాడు అజ్ఞాతవాసంలో ఉంటూ కూడా మా వివరాలు తెలుసుకొని మమ్మల్ని కలవాలనుకున్నారు. ఒక కొరియర్ నన్ను ఒరిస్సాలోని ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నన్ను చూసి మా గురించిన వివరాలన్నీ తెలుసుకొని మేము మా తాతగారింట్లో క్షేమంగా ఉన్నామని తెలిసాక కుదుటపడ్డారు. కామ్రేడ్ చౌదరి తేజేశ్వరరావు, సంపూర్ణమ్మలు జైల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మా సమాచారాన్ని తెలుసుకునేవారు. పెరోల్పై వచ్చిన సందర్భంలో కూడా సంపూర్ణమ్మ నన్ను కలిసేవారు, కావలసిన వస్తువులు కొనిచ్చేవారు. తేజేశ్వరరావు జైలు నుంచి విడుదలయ్యాక శ్రీకాకుళంలో వారింట్లో ఉంచి నన్ను డిగ్రీ చదివించి అండగా నిలిచారు. ఆ సమయంలో మా గురించి తెలుసుకున్న కామ్రేడ్ ఎల్బి గంగాధర్రావు, ఆనాటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, కామ్రేడ్ డి భిక్షాపతి, రాష్ట్ర మహిళా నాయకురాలు మాకు బట్టలు పంపించారు. భిక్షావతి. మా తమ్ముడు పంచాది ప్రభాకర్రావు, విశ్వం అంటాం, గుండె జబ్బుకు గురయ్యాడు. ఒక వాలు పూర్తిగా పాడైంది. ఆనాడు సిపిఎం ప్రకాశం జిల్లా కార్యదర్శిగా ఉన్న కామ్రేడ్ తవనం చెంచయ్య కేర్ హాస్పిటల్ సర్జన్ ప్రసాదరావుతో మాట్లాడి 1999లో ఉచితంగా వాలు మార్పిడి, బైపాస్ శస్త్రచికిత్స చేయించారు. ఆయన ఎంతో నాణ్యమైన విదేశీ వాల్వ్ అమర్చారు. డైట్ ఛార్జీలు మినహా హాస్పిటల్ ఖర్చులేవీ లేకుండా ఉచితంగానే చేశారు. ఇక పార్వతీపురం కుట్ర కేసు వాదించిన న్యాయవాది పిఎన్ నాయుడు
ఆయన విశాఖపట్నం ఆయన మా తమ్ముడిని పెంచుకొని చదివిస్తానని అడిగితే మా తాతగారు ఇతర కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. చిన్నతనంలో నేను పెరిగిన బొడ్డపాడు గ్రామస్తులు ఇప్పటికీ నన్ను వారు ఏ గ్రూపులు పార్టీలకు చెందిన వారైనా వారి బిడ్డగా చూసుకుంటారు. ప్రత్యక్షంగా మాతో మాట్లాడకపోయినా ఆయా సందర్భాల్లో మా గురించి ఫలానా జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు బోగట్టా చేశారని నేను కలిసినప్పుడు చాలామంది చెబుతుండేవారు. ఆ రకంగా మేమిద్దరం తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ చాలామంది కుటుంబ సభ్యుల మధ్య పెరిగాం. ఇప్పటికీ ఆ అనుబంధాలు ఆప్యాయతలు కొనసాగుతున్నాయి. మాలాగే తల్లిదండ్రులను కోల్పోయిన చాలామందికి ఏదో ఒక రకంగా కమ్యూనిస్ట్ పార్టీలు నాయకులు అండగా నిలుస్తున్నారు, నిలుస్తూనే ఉంటారు. అయితే ఇవేవి ఎవరు బయటకు చెప్పరు. కానీ చెరుకూరి సత్యనారాయణ వ్యాసం చూశాక నా అనుభవాలు కొన్నైనా చెప్పాల్సి వచ్చిందని. ఎవరేమనుకున్నా కమ్యూనిస్టులు గొప్ప మానవతావాదులు, ఇది తిరుగులేని వాస్తవం. బాధాకరమైన విషయం ఏమంటే ఆయన తన వ్యాసంలో కమ్యూనిస్టు పార్టీలను పాలకవర్గ పార్టీలతో పోల్చటం, నిరంతరం పేదల కోసం ప్రజల సంక్షేమం కోసం తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్న త్యాగ చరిత్ర కమ్యూనిస్టు పార్టీలది. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రేమాభిమానాలను వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందుకోసం సత్యనారాయణ గారు కమ్యూనిస్టులను నిందించడం సరికాదంటూ పంచాది రోజా వారు జీవిత స్వగతంగా ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.